స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఒక మంచి కీర్తన పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా అనే పాట పాడదాం. దేవుని నామాన్ని మహింపరచుదాం. స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఆకాశ గగనాలు నీ చేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన యేసయ్య, ఈ మాటలు చెప్తాం. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. దగ్గరగా స్తోత్రం చెప్పండి. రైట్, బైబిల్ గ్రంథాలు ఎంతమంది తీసుకొచ్చారు? అందరూ చూపించండి, అందరూ చూపించండి. మీ హృదయం దగ్గర పెట్టుకోండి బైబిల్ని. రైట్, ఈ మాటలు నా వెనక చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథము, నేనేమై ఉన్నానో అది నాకు తెలియజేస్తుంది. నేను ఎలాగూ ఉండవలనని ఈ గ్రంథము చెప్పుతుందో అలాగూ నేను ఉండగలను. నేను ఏది చేయగలనని ఈ గ్రంథం చెబుతుందో అది నేను చేయగలను. ఇందులోని ప్రతి వాగ్దానాన్ని నేను నమ్ముచున్నాను. ఇది నా జీవితాన్ని మార్చేయును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, స్తోత్రం చెప్దాం ఒకసారి. రైట్, సంస్కారంలోనికి మనం వెళ్ళాలి. సో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాగ్దానంతో కూడిన మాటను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆసక్తిగా దేవుని యొక్క మాటలు వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. రైట్, రెడీగా మేము ఉన్నామండి, దేవుని వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నాం అన్నవారు స్తోత్రం చెప్పండి. కొద్దిగా స్వరాలు ఎత్తి చెప్దాం. రైట్, బైబిల్ గ్రంథంలో ఒక భక్తుని నేను చూపిస్తాను. ఆ భక్తుడి ద్వారా, ఆ భక్తుడి జీవితం ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఈ మొదటి నెల
అంటే 6వ నెల మొదటి పునరుద్ధానంలో తొలకరులు పడుతున్న ఈ సందర్భాలలో ఈ వ్యక్తిని అనుసరించడం చాలా ఇంపార్టెంట్. ఈ వ్యక్తిని అనుసరించి గనక మనం ఉండగలిగితే మన జీవితంలో సాతాను శోధనలే లేకుండా విజయం మన వెంబడి రావటం తథ్యం. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, కొంతమంది ఎలా ఉంటారు అంటే ఈ లోకంలో మంచి పిల్లలు ఉంటారు, చెడ్డ పిల్లలు ఉంటారు. ఉంటారా ఉండరా? మంచి పిల్లలు అంటే ఎవరు చెప్పాలి? మంచి పిల్లలు అంటే ఎవరు? తల్లిదండ్రుల మాట వినేవారు, రైట్, వాళ్ళకు అనుగుణంగా నడుచుకునేవారు, వాళ్ళకు అనుగుణంగా నడుచుకుంటూ రైట్ తల్లిదండ్రుల యొక్క ఆశను తీర్చేవారు. వీళ్ళందరినీ మంచి కుమారులు మంచి కుమార్తెలు అంటారు. కొంతమంది ఉంటారు వాళ్ళు దీనికి ఆపోజిట్ ఏదైతే చేస్తారో వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఇంకా మంచి పిల్లలు అని ఎప్పుడు చెప్పగలరు అని అంటే, ఒకవేళ తల్లిదండ్రులు ఏదైనా పొరపాటు చేస్తే, తల్లిదండ్రులు ఒకవేళ పొరపాట్లు ఏదైనా చేస్తే ఆ పొరపాట్లు సరి చేసుకునే పిల్లల్ని కూడా ఏమనంటారు? సౌండ్ రావట్లేదు. తల్లిదండ్రులు కొన్నిసార్లు పొరపాట్లు, ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలే, వాళ్ళు కూడా ఎవరికో ఇంకొకరికి పిల్లలు. ఆ పిల్లలుగా ఉన్నప్పుడు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఏ కుమారులు కుమార్తెలు అయితే సరి చేయగలుగుతారో వాళ్ళని కూడా ఏమని చెప్తారు? మంచి పిల్లలు. అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. ఒక చిన్న కుటుంబం ఉంది, భర్త భార్య ఉన్నాడు, ఒక చిన్న కుమార్తె ఉంది. భార్య అనుకోని చిన్న రోగంతో చనిపోయింది, భర్త మాత్రమే మిగిలాడు. ఆ భర్త ఒంటరితనం నుంచి బయటికి రావటానికి తాగుడుకు బానిసైపోయాడు. తాడుకుడుకు బానిసైపోయి డబ్బులు సమకూర్చలేక అప్పులు చేయటం ప్రారంభించాడు. అప్పులు చేశాడు. బాగా త్రాగుతూ ఉన్నాడు. త్రాగిందంతా ఎలా ఉంటుందండి చెప్పాలి? ఎలా ఉంటుంది? మెల్లిగా కడుపులో నుంచి లివర్లోకి వెళ్ళిపోయింది. లివర్ చెడిపోవటం వల్ల ఆయన కూడా ఏం చేయబడ్డాడు. ఇప్పుడు మిగిలింది ఎవరు చెప్పాలి? మిగిలింది ఎవరు? అబ్బాయి కూడా కాదు, అమ్మాయి ఉంది, ఒకే ఒక కూతురు. అప్పుడు ఆ అమ్మాయి మంచి కుమార్తెగా చెప్పబడాలి అని అంటే ఏం చేయాలి? అమ్మాయి అయినప్పటికీ ఆవిడ చదువుకుంటూ ఒక హోటల్లో పనిచేసేదట. ఏం చేసేది? హోటల్లో పనిచేసేది. ఆ హోటల్లో పని చేసుకుంటూ తన తండ్రి చేసిన 5 లక్షల అప్పుని ఏం చేసింది? కుమార్తె ఏమనుకోవచ్చు? ఎవరినైనా పెళ్లి చేసుకుని మా నాన్నకు నాకు సంబంధం లేదండి అని చేతులు దులుపుకొని వెళ్ళిపోయే చాలామంది ఉన్నారు. మాకు సంబంధం లేదండి, అసలు మాకు సంబంధం, నేను చేశానా ఆయన చేశాను, ఆయన అడగండి అన్న సందర్భాలు కూడా కొంతమందికి. కానీ ఆ కుమార్తె మంచి కుమార్తెగా ఉంది కాబట్టి తల్లిదండ్రులు చేసిన పొరపాట్లను ఏం చేయగలిగింది ఆవిడ చెప్పాలి? ఏం చేయగలిగింది? అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఇలాగే ఒక తండ్రికి కుమారుడుగా ఉన్నాడు. ఆ తండ్రికి కుమారుడుగా ఉన్న సందర్భాలలో అప్పుడే ఆయన చేతిలోకి వచ్చిన రాజ్యాన్ని ఏ విధంగా సాకాడో, ఏ విధంగా నడతలో నడుచుకున్నాడో, ఏ విధంగా నడుచుకుంటే ఆశీర్వాదాల వెంబడి వెళ్ళాడో కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. తద్వారా ఒక గొప్ప స్థితిని మనం అనుభవిద్దాం. బైబిల్ గ్రంథం తీద్దాం. బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయాన్ని తీద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో 370వ నంబర్ కలిగిన పేజీలో 14వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం: అబయ తన పితరులతో కూడా నిద్రింపగా దావీదు పట్టణమందు పాతిపెట్టెను. అతనికి బదులుగా అతడి కుమారుడైన ఆసా రాజాయను. ఆయన దినములలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందినది. స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మీకు పోయిన వారం చెప్పాను, ఒక వచనం చదువుతున్నప్పుడు 3 రకాలుగా ఆలోచించాలి. ఒకటి అక్షరానుసారం, అక్కడ ఏముందో దాన్ని బట్టి, ఓహో అక్కడ అభయ ఒక ఆయన ఉన్నాడు, ఆశా ఒక ఆయన ఉన్నాడు అంటే వాళ్ళిద్దరి గురించి చెప్పారు, అది ఒక అంశం. రెండవది, అభయ ప్లేస్లో ఎవరినైనా ఊహించవచ్చు,
ఆశ ప్లేస్లో ఎవరినైనా ఊహించుకోవచ్చు. దీన్నే అలంకారంగా ఆలోచించడం అంటారు. మూడవది లోన గూఢార్థాలు ఏమైనా ఉన్నాయా, మర్మరూపకంగా ఆ వచనం మనతో ఏమైనా చెప్తుందా? ఈ 3 ప్రకారాలు గనుక మనం ఈ వచనంలో చూడగలిగితే చాలా మన జీవితాలకు అవసరమైన గొప్ప మాటలు మనం గ్రహించవచ్చు. అక్కడ రాస్తున్న మాట, అబయ తన పితరులతో కూడా నిద్రింపగా. అంటే ఈ వచనం చదివేటప్పటికి అబయ ఏమైపోయాడు? చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో ఆ చనిపోయిన అబయ అనే ఆ రాజును ఎక్కడ పాతి పెట్టారు అని అంటే దావీదుపురంలో పాతి పెట్టారు. అంటే పితరులు ఏ ప్రదేశంలో అయితే పాతి పెట్టారో ఆ ప్రదేశంలో పాతి పెట్టారు. ఎప్పుడైతే పాతి పెట్టారో ఇప్పుడు అబయ ఏలుతున్న రాజ్యాన్ని వేరే ఒకరు హస్తం చేసుకోవాలి కాబట్టి అది ఎవరో అవ్వలేదు. ఎవరయ్యాడు అంటే ఆస తన కుమారుడుగా అర్హతను పొంది అబయ ఏ రాజ్యానికైతే రాజుగా ఉన్నాడో ఆయన మరణం తర్వాత ఆస ఏం చేయబడ్డాడు? ఆ రాజ్యాన్ని హస్తగతం. ఆ తర్వాత మాట చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే హస్తగతం చేసుకున్నాడో అతని దినములలో దేశము 10 సంవత్సరాలు ఎలా ఉందట చెప్పాలి. ఎలా ఉంది అంటే దాని అర్థం ఎప్పుడైతే ఆస హస్తగతం చేసుకున్నాడో ఆ దినములలో, ఆయన దినములలో ఎలా ఉందంట? అంతా ఎలా ఉంది? నెమ్మదిగా. దాని అర్థం అభయ దినాల్లో ఎలా ఉన్నాయని అర్థం. కుమారుడు చేతిలోకి పడిన తర్వాత నెమ్మది వచ్చిందంట ఆ దేశానికి. అంటే తండ్రి చేతుల్లో ఉన్నప్పుడు ఆ దేశం ఎలా ఉంది? నెమ్మది లేని పరిస్థితి. తండ్రి చేతుల్లో ఉన్నప్పుడు ఆ దేశం ఎలా ఉండేదయ్యా అంటే దేవునికి అనుగుణంగా లేని పరిస్థితి. అభయ కూడా ఒకప్పుడు దేవుని మాటను వినేవాడే. అభయ కూడా దేవునికి ప్రార్థన చేసిన వాడే. అభయ కూడా యాజకులు దేవాలయాలు కట్టినవాడే. కానీ ఆ దినాలు ఎండకు వచ్చేసేటప్పటికి, జీవితం ముగించే సందర్భానికి వచ్చేటప్పటికి దేశంలో నెమ్మది లేని పరిస్థితి, దేశంలో శాంతి లేని పరిస్థితి, సమృద్ధి లేని పరిస్థితి. కష్టపడుతున్నారు కానీ ప్రతిఫలం చూడలేని పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయాడో తన కుమారుల దగ్గరకు రాగానే ఆ దేశం ఎలా మారిందో తెలుసా? నెమ్మదిగా మారింది. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అలంకారసారంగా ఒక మాట చెప్పమంటారా? అక్కడ అభయ ప్రదేశంలో మీరు ఎవరిని ఊహించినా సరే, మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయం చేసినా, ఏ పనులు ప్రారంభిస్తున్నా సడన్గా చేతుల్లో తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టేస్తారు. వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటుంది. అరే ఆడ వల్ల అవ్వలేదురా, ఆ పనేదులు చూసే అన్ని చేతులు పెట్టేసిన సందర్భాలు కొన్ని ఉంటాయి. అరే ఆ కస్టమర్తో మాట్లాడలేకపోతున్నారా అని నువ్వే హ్యాండిల్ చేసి అని ఆ నీ చేతుల్లో పెట్టేసిన సందర్భాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు, మీ చేతుల్లో. మీరు ఎలా చేయాలో తెలుసా? ఆశ తన చేతుల్లోనికి తీసుకున్న తర్వాత, ఆయన దినాలు ప్రారంభమైపోయిన తర్వాత ఆ ఏ సందర్భంలో ఉన్నా ఆ సందర్భం అంతా నెమ్మదిగా మారిపోయిందట. స్తోత్రం చెప్పండి. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆశ దినాలలో ఆ దేశానికి 10 సంవత్సరాలు నెమ్మది ఎలా కలిగిందో ఈ నెలలో ఈ వాక్యం వినుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు ఏ సందర్భం మధ్యలో ఉన్నా, ఎన్ని అవరోధాల మధ్యలో, ఎన్ని ఆటంకాల మధ్యలో, ఎన్ని ఇబ్బందుల మధ్యలో, నెమ్మది లేని మధ్యలో, శాంతి సమాధానం లేని మధ్యలో మీరు జీవిస్తున్నా నా దేవుడు ఆశాకు ఇచ్చిన దీవెనను మనకు కూడా దయచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ దీవెన ఏంటయ్యా అంటే ఆశ ఏ విధంగా పట్టబద్ధం తీసుకున్న తర్వాత నెమ్మదిగా రాజ్యం మారిందో మీరు ఉన్న సందర్భాలలోనే నా దేవుడు మీకు నెమ్మదినివ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను ఈ ఆదివారం కూడా చాలా ఎండగా ఉంటుందేమో, చెమటలు ఉంటాయేమో అనుకున్నాను. కానీ అనుకోకుండా క్లైమేట్ ఎలా ఉంది చెప్పండి. ఇలాగే చెప్పుకుంటే సాయంత్రం 4 గంటల దాకా మాట్లాడేసుకోవచ్చు కదా. ఆహారాలు కూడా అవసరం లేదు. రైట్. నేను అంటాను అదిగో ఊహించకుండా కూడా క్లైమేట్ని ఏం చేయగలడు. ఎప్పుడైనా కరెక్ట్ జూన్ 1వ తారీఖుకే క్లైమేట్ ఇలా కూల్గా మారిపోవటం చూసారు ఎవరైనా? ఇంట్లో కూడా ఒడియాలు వేయటం స్టార్ట్ చేస్తున్నారు చాలామంది ఇప్పుడు. ఎందుకంటే ఇంకో 4 రోజులు ఎండ ఉంటుంది కదండి. పోయిన సంవత్సరం ఎప్పుడో జూన్ మధ్యలో నుంచి ఎండలు వచ్చినాయని ఇప్పుడు ఏం వేసేస్తున్నారు? ఇప్పుడు తొలకరులు పడిపోతాయి. కరెక్ట్ టైం మొత్తం అంతా దేవుడు సెట్ చేసేసాడు.
నేను అంటాను, ఒక ప్రకృతినే దేవుడు తన హస్తగతంలోకి తీసుకున్నాడే. అయ్యో, ఒక్క నెలలో 50 డిగ్రీలు, 52 డిగ్రీలు, 54 డిగ్రీలు ఎండ. బయటికి రావాలంటే ఎవరికి మనసు ఒప్పలేని పరిస్థితి. బయట నడవాలి అంటే అమ్మో, తెల్లగున్న వాళ్ళందరూ ఏమైపోతున్నారు, అసలే నల్లగున్న వాళ్ళు ఇంకా పర్మనెంట్ కలర్లో కూడా అంతే. బయటకు కూడా ఎవరో. ఇంకొక మాట మీకు చెప్తాను, ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఏసీలు కొనుక్కునే సంఖ్య కూడా పెరిగిపోయిందట. ఎందుకు? తప్పదు, డబ్బులు పక్కన పెట్టండి సార్, అప్పు చేసేనా, డబ్బులు కట్టమో పక్కన పెట్టండి, బజాజ్ ఫైనాన్సో క్రెడిట్ కార్డో, మొత్తానికి ఏం కొనేసాం? ఎందుకు? వేడి తట్టుకోలేవండి. అలాంటి నెమ్మది కలిగిన ఆ వాతావరణాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇదే శుభ సూచకం. ఇదిగో, నేను తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నా దేవుడు ఏ విధంగా పోషిస్తాడో, మనకు అవసరమైన సందర్భాలలో నా దేవుడు ఇలా నెమ్మది కలిగిన ప్రాంతాలను దేవుడు మనకు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. రైట్. ఆ దేశం నెమ్మదిగా మారటానికి, ఆ దేశం 10 సంవత్సరాలు సమృద్ధిలో జీవించటానికి, ఆ దేశం 10 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా, అల్లర్లు లేకుండా, శాంతి సమాధానాల మధ్యలో, కరువులు లేకుండా సమృద్ధిగా ఉండటానికి కారణం ఏంటంటారు? ఆశ చేసిన ఆ గొప్ప పరిస్థితి ఏంటంటారు? చూడగలిగితే 2వ వచనం చూద్దాం. 14వ అధ్యాయం 2వ వచనం. అనుకూలముగాను అన్య దేవతల బలిపీఠమును పడగొట్టి ధర్మశాస్త్రములు బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించాడు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ వచనం యొక్క మూలార్థం ఏంటయ్యా అంటే, ఆశ ఎప్పుడైతే ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడో అంత ప్రశాంతంగా మారటానికి కారణం ఏంటయ్యా అంటే, తన తండ్రి దినాలలో కొన్ని వచ్చేసినాయట. ఏమొచ్చినాయి అంటే, అన్య దేవతల ప్రతిరూపాలు రాజ్యంలోనికి వచ్చేసాయి. ఉన్నత స్థానంలో దేవుడు ఉండాల్సింది, ఉన్నత స్థానాల్లో అన్యుల విగ్రహాలు ఉన్నాయట. దేవుని వాక్యం ఉండాల్సిన ప్రదేశంలో, దేవుని యాజకులు ఉండవలసిన ప్రదేశంలో, ప్రార్థన ఉండవలసిన ప్రదేశంలో, ఆరాధన ఉండాల్సిన ప్రదేశంలో ఏమున్నాయో తెలుసా? అన్య దేవతల విగ్రహాలు ఉన్నాయి. అంటే అబియా రాజ్యంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళని వదిలేశారు. మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారో ఆ దేవుణ్ణి ఆరాధించండి, మీరు ఏ దేవుణ్ణి ప్రార్థన చేస్తారో ఆ దేవుణ్ణి ప్రార్థన చేయండి అని ఎలా పడితే అలా వదిలేశారేమో, ఆ అభయ చివరి రాజ్యాల్లోకి వచ్చేసేటప్పటికి దేవుణ్ణే పక్కన పెట్టేసి అన్య దేవతలను పూజించడం ప్రారంభించారు. ఈ మాటలు ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ మోడీ గారు కూడా ఆదివారపు సెలవు దినాల గురించి కొన్ని ప్రకటనలు చేశారు. ఎంతమంది విన్నారా? అర్థం ఏంటో చెప్తాను. ఆదివారం అది పారాప్రంఖ్యంగా రావటం కాదు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా 7వ రోజు వాళ్ళకి పవిత్ర రోజు కాబట్టి మన భారతదేశంలో కూడా 7వ రోజు అంటే ఆదివారం వారి పరిశుద్ధ దినంగా చాటిస్తున్నారు. ఆ పరిశుద్ధ దినంగా చాటిస్తున్న ఆ రోజు కేవలం క్రైస్తవులకు మాత్రమే పుణ్యదినం, మిగతా ఎవ్వరికి పుణ్యదినం కాదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మనకి అన్ని అనుకూలంగా ఉండగలిగితే, అన్ని మన పక్షాన ఉండగలిగితే ఆదివారం సెలవు దినాన్ని తీసేసి శుక్రవారం సెలవు దినంగా మార్చుకుందాం అని చెప్తున్నారట. ఏ దినం? నేను అంటాను, ఆదివారమే మందిరానికి వెళ్ళండి అని బైబిల్ చెప్పలేదు. రైట్? బైబిల్లో 7వ రోజు ప్రశాంతంగా దేవుడు 7 రోజులు సృష్టిని చేసిన తర్వాత 7వ దినాన్ని విశ్రాంతి దినం, సెలవు దినంగా నా దేవుడు ప్రారంభించుకున్నాడు. కాబట్టి మనం ఆదివారం ఆచరిస్తున్నాం. నేను అంటాను, దేవుని చిత్తమైతే శుక్రవారం ఆరాధనలో పెట్టుకుంటాం. పెద్ద తేడా ఏమైనా ఉందా? మనకి తేడా ఏమైనా ఉందంటారా? ఏదైనా ఒక రోజు సమాజంగా ఉన్నప్పుడు, 4 వారాల క్రితం చెప్పినట్టున్నాను, ఆ దినాలు వచ్చినప్పుడు, ఏది 2వ రాకడ దినాలు వస్తున్నప్పుడు, అందరూ ప్రతికూలంగా మారిపోతున్న సందర్భాల మధ్యలో మనం ఏం చేయాలో తెలుసా? ఇంకా ఆసక్తితో ఆయన మందిరంలో ఏం చేయబడాలి?
చూసారా, రెండో రాకడ సమీపంగా ఉంటున్నాయి అనే వార్తలు మనం ఇప్పుడు దాకా వింటూ వచ్చాం, కానీ అప్పుడు నిజమవటం చూడబోతున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. ఈ సందర్భాలు నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, నాకు కూడా అనిపించిన మాట, ఇదిగో ఆసా ప్రాంతంలో ఆస దేశాన్ని హస్తగతం చేసుకుంటున్న సందర్భాలలో ఎవరు వెళ్తున్నాడయ్యా అంటే, అన్య ప్రజలు, అన్య దేవతలను ఆచరిస్తున్న వారు, అన్య దేవుల్ని ఆచరిస్తున్న వారు రెట్టింపైపోయిన సందర్భం. అందుకే భక్తుడైన ఆస ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చాడో, తన తండ్రి యొక్క పదవును హస్తగతం చేసుకున్నాడో, చేసిన మొట్టమొదటి పని ఏంటండి, అన్నిటినీ పక్కన పెట్టాడట. ఏం చేశాడు? అన్నిటినీ పక్కన పెట్టాడు. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడంటే, నాలుగో వచ్చిన చదువుకుందాం. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి వివిధ విధిని బట్టి క్రియలు జరిగించుటకు యోధా వారికి ఏం చేశాడు? అయ్యో, ఇప్పుడు దాకా ఎవరెవరు వెళ్తున్నారు? ఇప్పుడు దాకా దేవుని జనాంగానికి ప్రాధాన్యమైన ఉండాల్సిన స్థానం వేరే వాళ్ళకి అయిపోయింది. కాబట్టి ఆస ఆజ్ఞ ఎవరికి ఇచ్చారో తెలుసా? యూదా జనాంగానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనిచ్చాడు? దేవుడైన యెహోవా దృష్టికి మీరు ఎలా ఉండాలయ్యా అంటే, ఆయన చెప్పిన దాని ప్రకారం చేయండి. ఆయనకు ఆరాధన చేయవలసిన వారమై ఉన్నారు, బలులు అర్పించవలసిన వారంగా మీరు ఉన్నారు. ఆయన ఆరాధన చేస్తూ బలులు అర్పిస్తూ ఆయనకి ఇవ్వాల్సిన ప్రాంతాన్ని మీరు ఇవ్వగలిగినవి ఉన్నారు. అందుకే మొట్టమొదటి పని ఆ పని చేశాడు. కాబట్టి 10 సంవత్సరాలు ఎలా ఉందంట? 10 సంవత్సరాలు ఎలా ఉంది? నెమ్మదిగా. ఇది వాక్యం. ఇప్పుడు అలంకారంగా చెప్తాను. అలంకారంగా మీ కుటుంబంలో శాంతి సమాధానాలు కోడివైపోయి సంతోషం అనేది లేక ఆర్థికంగా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మీరు మొదట సరి చేయాల్సిందేంటో తెలుసా? మొదట మనం కరెక్ట్ చేయాల్సిందేంటో తెలుసా? మొదట ధ్వంసం చేయాల్సిందేంటో తెలుసా? ఇందాకే అమ్మగారు చెప్పారు, అమ్మా ఆరోగ్యం బాగాలేదంటే ఎక్కడికి వెళ్దాం, పదా వెళ్ళి కట్టించేసుకుని వచ్చేద్దాం. కాళ్ళు కొట్టు కడతారు, జబ్బ కొట్టు కడతారు, ఏవో కడతారు. దేనికోసం అయ్యా అంటే, ఏం పడిందంట? మా గన్ బజార్లో కూడా ఉన్నారండి, మంచి హైలైట్. ఎక్కడి నుంచో వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం కట్టించేసుకుంటారు? వాళ్ళ ఇంట్లో ఏదైనా అయితే మళ్ళీ అయ్యగారి దగ్గర తీసుకొస్తారు. అయ్యా జ్వరం వచ్చిందయ్యా. ఎవరికి కట్టే వాళ్ళకి జ్వరం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను అంటాను, ఎక్కడ కూడా ఆశ ఎప్పుడైతే తన హస్తగతం చేసుకున్నాడో వాటిలన్నింటినీ ధ్వంసం చేశాడో, క్రైస్తవ కుటుంబంగా పిలువబడుతున్న మన కుటుంబాలలో మన జీవితాల్లో నెమ్మది రావటానికి, మన కుటుంబాల్లో నెమ్మది సానుకూలంగా మారటానికి మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటయ్యా అంటే, అన్య ఆచారాలను ఏం చేయాలి? ధ్వంసం చేయాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను దేవునికి ఇవ్వాలి. చాలా దగ్ధమైన హృదయంతో చెప్తున్న ఈ మాట చాలామంది క్రైస్తవులు కూడా ఈ మధ్య, క్రైస్తవులే ఆరాధన చేసేవారే, అది ఆచారం కాదండి. ఏం చారం కాదు? ఆచారం కాదండి. అబ్బో ఆ రోజు చేస్తే వెళ్ళిపోద్దండి. ఏం వెళ్ళిపోద్దట? అలా ఇంట్లోకి వచ్చేది బయటికి వెళ్ళిపోద్దంట ఆవిడ. ఎవరు మరి? ఆవిడ తీసుకెళ్ళి బీరువాలో పెడుతున్నట్టున్నారు అందరం కలిసి. అయ్యో, అప్పుడు ఎప్పుడైనా మా చేతుల నుంచి డబ్బులు తీసుకోవచ్చు కదండి, ఆ రోజు మాత్రం అసలు డబ్బులే. మరి ఆ రోజు ఎవరు డబ్బులు తీసుకోకపోతే మొత్తం షాపులన్నిటిని ఏం చేయొచ్చు మనం? ఆ రోజు పచారీ సరుకులు కూడా మనం ఏం చేయకూడదు? మరి ఎందుకు కొంటున్నాం? అయ్యో పలానా రోజు క్షవరం చేయించుకోకూడదండి, తప్పు, నాశనం. మరి ఆ రోజు బార్బర్ షాప్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? నేను అంటాను, మన జీవితాల్లో ముఖ్యంగా క్రైస్తవులు మాదిరి ఉండాల్సిన జీవితం మంది, మాదిరి జీవించాల్సిన జీవితం మంది. అబియా దేవుని యొక్క ఆరాధకుడిగా ఉన్న దేశంలో శాంతి లేదు, నెమ్మది లేదు. కారణం అన్య దేవతలు ఏలుబడి చేస్తున్నాయి రాజ్యంలో. ఎప్పుడైతే ఆశ హస్తగతం చేసుకున్నాడో, తండ్రి చేసిన పొరపాటును కుమారుడు ఏం చేశాడో తెలుసా? సరిచేయటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్తాను, ఒక మాట మీకు చెప్తాను, మీరు నమ్మకంగా చేయాల్సింది ఏంటయ్యా అంటే, ఒకవేళ తల్లిదండ్రులు మీకు ఇది పెట్టి పోషించి పెంచారేమో, అమ్మా ఇలా చేయాలి, ఇది పద్ధతి, ఎలాగ ఉండాలి, పొద్దున లేచి సూర్యుడికి ఒకసారి కంటి చూపు చూడాలి, పొద్దున లేచి, ఇవన్నీ ఆచారాలే. నేను అంటాను, సైంటిఫిక్గా కొన్ని ఉన్నాయి, నేను కాదన్నా, సైంటిఫిక్గా కొన్ని ఉన్నాయి.
ఉదయమే సూర్య నమస్కారాలు చేస్తారు. ఎందుకు చేస్తారంటారు? సూర్య నమస్కారం లేకగానే చెప్పాలి ఏమైపోయింది? ఎందుకంటే ఉదయం విటమిన్ డి ఏమొస్తుంది మనకి? విటమిన్ డి సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఇది వరకు రోజులు పొద్దున్నే లెగటం అంటే 6 బయటకు వచ్చేవాళ్ళు భద్రం. 5:30కి లెగిసిపోయి స్నానాలు చేసేసి 6 గంటలకు పనులకి వెళ్ళిపోవటం. ఎప్పుడు? నేను ఇంకా పుట్టిన రోజుల్లో. ఇప్పుడు ఉదయం అంటే ఎంత అంటే 10:30, 11. 10:30, 11కి సూర్యుడు ఎక్కడ ఉంటాడు చెప్పాలి? ఎక్కడ ఉంటాడు? నెత్తి మీద ఉంటాడు. ఇదివరకు సూర్యుడిని చూసేటప్పుడు ఏం చేసేవారు? నేరుగా సూర్యుడిని చూసేవాడు. ఇప్పుడు 10, 11ంటికి లేవుతున్నారు కదండి. ఆ టాపిక్ డైవర్ట్ అయిపోయి పొద్దున్న లెగ్గానే ఏం చేస్తున్నారు? అద్దం దగ్గర కూడా వెళ్ళలేక పరిస్థితులు ఎలా అయిపోయినాయో చూడండి ఒకసారి. ఏమైపోయినాయో చూడండి. ఆశ ఏం చేశాడో తెలుసా? తన దేశంలో నెమ్మది రావటానికి, తన ఏలుబడి చేస్తున్న కుటుంబంలో నెమ్మది రావటానికి అన్య ఆచారాలన్నింటినీ పక్కన పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? శాంతి లేని మన జీవితాలలో, ఇబ్బందులతో కూడిన మన కుటుంబాలలో, ఇబ్బందులతో కూడిన మన వ్యాపార పరిస్థితుల మధ్యలో మనం కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి ఉండటానికి, నెమ్మదిలో నడవటానికి మనం కూడా చేయాల్సింది ఏంటో తెలుసా? అన్య దేవతలను ఏం చేయాలా? ఇక్కడ అన్య దేవత అని అంటే దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రతి కార్యక్రమం, ఆరాధనకు అడ్డంకున్న ప్రతి కార్యక్రమం మీరు గనక ధ్వంసం చేయగలిగితే, నా దేవుడు చెప్తున్న గొప్ప స్థితి ఏంటంటే మీ దేశానికి నెమ్మదిని చేకూరుస్తాను. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మొదటి పని ఆశ పట్టభద్రం తీసుకొని చేసిన మొట్టమొదటి పని ఏంటయ్యా అంటే ప్రతి పరిస్థితిని ధ్వంసం చేసేసాడు. యూదా జనాంగానికి ఆజ్ఞ ఇచ్చాడు, తిరిగి దేవుని ఆరాధన ప్రారంభించండి, తిరిగి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించండి, మనకు సృష్టించిన సృష్టికర్తను ప్రార్థన చేయటం ప్రారంభించండి అని ఎప్పుడైతే ప్రార్థనలు ప్రారంభించాడో ఆ దేశానికి 10 సంవత్సరాలు ఏమొచ్చిందట? ప్రశాంతత, నెమ్మది, గొడవలు లేని పరిస్థితి, యుద్ధాలు లేని స్థితి, సమృద్ధితో నింపాడు ఆ దేశాన్ని. ఎప్పుడైతే సమృద్ధితో ఉందో, సంవత్సరాల పాటు గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం జరుగుతున్న సందర్భాల మధ్యలో ఉన్నప్పుడు నా ఆశ చేసిన రెండో పని కూడా మనం చూద్దాం. 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. ఇక్కడ నుంచి మాటలు మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. ఆయనకు విశ్రాంతి కలుగజేయుచుండగా అతడు యూదా, స్తోత్రం చెప్పండి ఒకసారి. 7వ వచనం కూడా చదువుదాం. అతడు ఇలా ప్రకటన చేశాడు, ఆశ్రయించినందున వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను కాగా కట్టి, స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. రైట్, ఇక్కడ జరిగింది ఏంటయ్యా అంటే అన్య విగ్రహాలను ఎప్పుడైతే పడగొట్టేశారో దేశానికి ఏమొచ్చేసిందంట? నెమ్మది వచ్చింది. నెమ్మదితో పాటు ప్రశాంతత కలిగిందట. దేశంలో సమృద్ధితో నింపబడిందట. ఎప్పుడైతే సమృద్ధి ఉందో, ఎప్పుడైతే కావాల్సినవన్నీ నా దేవుడు ఆశ ఏలుబడి చేస్తున్న రాజ్యానికి అప్పచెప్పాడో, ఆశకు దేవుడు ఏం చేశాడంట? ఆశ, ఇక విశ్రాంతి తీసుకో, ప్రశాంతంగా ఉండు, రెస్ట్ తీసుకో అని చెప్పాడు. ఎవరైనా ఏం చేస్తారు ఆ సందర్భాల్లో ఉన్నప్పుడు? అమ్మా, దేవుడే రెస్ట్ తీసుకున్నప్పుడు మాకేమిటండి, దేవుడే రెస్ట్ తీసుకోమన్నప్పుడు మాకేంటి అని హ్యాపీగా దుప్పటి తన్ను పెట్టుకొని పడుకోవచ్చు. కానీ ఆశ ఏం చేశాడో తెలుసా? రే, మనకి సమృద్ధి ఉంది, కరెక్టే, కావాల్సిందంతా ఉంది, కరెక్టే, నేను కాదన్నా. ఇప్పుడు సమృద్ధి ఉంది కదా అని మనం పడుకోవటం కదా కావాల్సింది. మనం ఏం చేద్దామో తెలుసా? పట్టణ ప్రాకారాలను కడదాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడే మన ఇల్లును కట్టుకుందాం.
అక్కడ రాస్తున్న మాట, ఆయన ఎప్పుడైతే కట్టడం ప్రారంభించాడో, ఎప్పుడైతే కట్టుకోవడం ప్రారంభించాడో నా దేవుడు వారిని ఏం చేశాడో తెలుసా? వర్ధిల్లే వారిగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఇదివరకు చిన్నప్పుడు కూడా ఒక స్టోరీ ఉండే, యాంట్ అండ్ గ్రాస్ హోపర్ అని. యాంట్ అండ్ గ్రాస్ హోపర్, చీమలకు నైజం ఏంటి? ఆహారం దొరికినప్పుడల్లా ఏం చేసేసుకుంటుంది చీమ? ఎప్పుడు లైన్ల ప్రకారం దొరికిన ఆహారాన్ని అంతా తీసుకెళ్ళి గూట్లో పెట్టేసుకుంటుంది. దేనికోసం అయ్యా అంటే, చలికాలంలో వర్షాకాలంలో బయటకు వస్తే ఆ నీళ్ళల్లో పాటు కొట్టుకెళ్ళిపోతాయి కాబట్టి ఆహారాన్ని అంతా దాచుకుంటుంది. గ్రాస్ హోపర్, ఆ మట్టి గడ్డి పురుగు అంటారు కదా, ఆ గడ్డి పురుగు ఏం చేస్తుంది అంటే దొరికినప్పుడల్లా దాని మీద తింటది. వర్షాకాలంలో అసలు అవి కనిపించనే మిడతలు వచ్చేస్తాయి దాని తర్వాత. నేను అంటాను, ఇక్కడ ఎప్పుడు గమనించాడో తెలియదు కానీ దేవుడు ఆశాని, అరే రెస్ట్ తీసుకోరా, నీకు కావాల్సినంత నేను ఇస్తాను, నువ్వు చేసిన పనులు నువ్వు చేసావు, మిగతాది నేను కొనసాగిస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని దేవుడు చెప్పినా సరే ఆశ ఏం చేశాడో తెలుసా? పట్టణ ప్రాకారాలు కడతాం ప్రారంభించాడట. గోపురాలు కడతాం ప్రారంభించాడంట. మంచి బలమైన స్థితులను కడతాం ప్రారంభించారు. నేను అంటాను, మేము కూడా ఉద్యోగం అవసరం లేదండి, మా తల్లిదండ్రులు మేము తరతరాలు తినడానికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చాడు అంటే, బైబిల్ ప్రకారం ప్రతి ఒక్కరూ వయసు దాటిన తర్వాత ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? పని చేయాలి. ఏం చేయాలి? మగవారిగా ఉన్నా ఆడవాళ్ళగా ఉన్నా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఒకవేళ పని చేయలేదనుకోండి, దేవునికి ఇష్టంగా ఉండరు. ఆశను డైరెక్ట్గా దేవాది దేవుడు, రే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారు, కానీ రెస్ట్ తీసుకునేటట్టుగా లేడు. ఆయన ఏం పనికి ప్రారంభించాడో తెలుసా? దేశంలో యవనస్తులందరిని పిలిచారంటే, రే మీరందరూ రండి రేటు, ఇప్పుడు మనకంటే సమృద్ధి ఉంది, తర్వాత ఏదైనా శత్రువు మన దగ్గరకు వస్తాడు, ఆ శత్రువు వచ్చినప్పుడు మీరందరూ ఏం చేస్తారు అని ఆ దేశంలో ఉన్న యవనస్తులందరినీ మిలిటరీలో జాయిన్ చేయించాడట. ఎందులో జాయిన్ చేశాడు? మిలిటరీలో. ఆ యవనస్తులందరూ ఏం చేయాలంటే దేశం కోసం కాపాడబడటానికి, దేశాన్ని రక్షించడానికి తరబేతులు అందుతున్నారు కొంతమందిని. ఇంకా దేశంలో అందరూ హ్యాపీగా తిరుగుతుంటే కొంతమంది పిలిచారే, మీరందరూ ప్రాకారాలు కట్టండి రా, అరే మీరందరూ గుమ్మాల పని చూడండి, ఇదిగో మీరందరూ గోపురాల పనులు చూడండి. సమృద్ధి కలిగినప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే కట్టే కార్యక్రమం చేస్తున్నాడు. నా దేవుడు చెప్తున్నమాట, ఆశ ఎప్పుడైతే కట్టడం ప్రారంభించాడో అభివృద్ధిని చూడటం చూశారట. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, అక్షరానుసారంగా అలంకానుసారంగా కూడా చూస్తాను. అలంకార సందర్భాల మధ్యలో చెప్తాను, మనకి సమృద్ధి ఉన్నప్పుడు, మనకి అన్ని రాబడులు, అన్ని పరిస్థితులు మన జీవితంలో కరెక్ట్గా జరుగుతున్నప్పుడు కొంతమంది ఏమైపోతారంటే రిలాక్స్, ఇప్పుడు దాకా కష్టపడ్డాం కదండి, కొద్దిగా రిలాక్స్ అవుతాం. ఇదిగో నాకు తెలుసు సార్, రేపు ఏమవుతుందో నాకు తెలుసు, నేను ఇప్పుడు చేయకపోయినా పర్లేదు, దానికి కావాల్సిన అంచనా నేను వేసేసుకున్నాను, ఆ అంచనా ప్రకారం నేను నడిచేసుకుంటాను, దానికి నాకు తెలుసు కాబట్టి ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటాననే ఆలోచన ఎవరికైనా వచ్చిందో పప్పులో గాలేసినట్టే. ఏం వేసినట్టే? పప్పులో కాలు. పప్పు అంటే ఏంటో తెలుసా అండి? ఈ మాట ఎందుకు వచ్చింది? పప్పులో కాలు అంటే బురదలో కాలు వేసినారు అని అర్థం. బురదలో కాలు అయితే ఏం చేస్తాం? అసలు వెళ్ళే కొద్దీ గట్టిపడిపోతూ ఉంటుంది, ఎప్పుడు కడుక్కోవాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పొరపాటు పప్పులో కాలు ఏంటంటే తెలిసి చిన్న గుంట అనుకున్నాను కానీ అంత పెద్ద గుంట అనుకోలేదండి, తెలిసి కాలు వేసేదాన్నే పప్పులో కాలు వేయటం అంటారు. ఇక్కడ ఆశను నా దేవుడు రెస్ట్ తీసుకోరా అంటే ఆ పొరపాటు ఆశ చేయలేదండి. ఏం చేశాడు తెలుసా? ప్రాకారాలను నిర్మించడం ప్రారంభించాడు, గోపురాలు నిర్మించడం ప్రారంభించాడు, తనలో ఉన్న యవనస్తులందరినీ పురుకొల్పడం ప్రారంభించాడు, దేశంలో పనిని సమకూర్చాడు, పని చేయుట ద్వారా, కట్టుట ద్వారా అభివృద్ధిని చూశాడు ఆశ. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఒక మాట మీకు చెప్తాను, మీ కుటుంబాలలో ఎప్పుడైతే మొదటి ప్రక్రియ ఆచారాలను ఎప్పుడైతే త్రోసివేస్తారో నెమ్మదిని దేవుడు చేకూరుస్తారు. ఆ నెమ్మది కలిగిన జీవితాల్లో చేయాల్సిన రెండో ఘట్టం ఏంటయ్యా అంటే ప్రాకారాలను నిర్మించడం ప్రారంభించాలి, ప్రాకారంలో కట్టడం ప్రారంభించాలి. ఈ నెల సమృద్ధిగా ఉందా? ఆ సమృద్ధికి ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ సమృద్ధిలో రెండవ అంశాన్ని బయటకు తీసుకురావాలి. అంటే ఈ నెల ఒక 100 రూపాయలు మనకు వచ్చిందనుకోండి,
ఆ 100 రూపాయలు మిగిలిన దానికి ఆ 100 రూపాయలకి కావాల్సింది ఏదో మీరు చెయ్యాలి. రైట్. ఈ సంవత్సరం అయ్యా నాకు ఒక ఎకరం భూమి వచ్చిందండి, రెండో సంవత్సరంకి వెళ్ళేటప్పటికి అదేమవ్వాలో తెలుసా, ఆ ఎకరం భూమి కనీసం ఎకరం పావు భూమి అయినా అవ్వాలి, ఎకరం రన్నైనా అవ్వాలి. ఒకవేళ అలా అవ్వలేదన్నారనుకోండి, ఉన్న ఎకరం కూడా ఏం చేస్తున్నట్టు మీరు చెప్పాలి. ఏం చేస్తున్నట్టు? నా దేవుడు చెప్తున్నాడు, ఈ తొలకరిలి పడుతున్న సందర్భాల మధ్యలో చెప్తున్న మాట, ఇదిగో మీకు నెమ్మది వచ్చిన తర్వాత, ప్రశాంతత వచ్చిన తర్వాత మీరు కట్టుబడులు కడతాం ప్రారంభించాలి, ప్రాకారాలు కడతాం ప్రారంభించాలి. ఎందుకు తెలుసా? ఆ ప్రాకారాలు కడుతున్నప్పుడు మీరు వృద్ధి చెందుతారు. స్తోత్రం చెప్పండి. ఏ విధంగా వృద్ధి చెందుతారయ్యా అంటే, శత్రువులు మిమ్మల్ని చూడటానికి భయపడతారు. అయ్యో అసలు దినదిన అభివృద్ధి చెందుతున్నాడండి, నెల వెంబడి నెల. ఆయన ఇదివరకు మాట్లాడటానికి ఎరా అని మాట్లాడేవారు. ఒక ఉన్నత స్థితి వచ్చిన తర్వాత రా పక్కనైపోద్ది, ఏమంటే డానియల్ గారు అని పిలిచే సందర్భం వచ్చేస్తుంది. ఎప్పుడు మీ అభివృద్ధి లోకానికి కనిపించేటట్టు ఉండాలి. అరే అలాగే కనిపిస్తాడు ఇంకా, కానీ ఎంత సంపాదించాడు, అరే ఏది పట్టుకున్న బంగారం అయిపోతుంది. కారణం ఏంటయ్యా అంటే, సమృద్ధిలో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోకుండా ఎవరైతే కష్టపడతారో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమృద్ధిలో ఉన్నప్పుడు, నేను చాలా సంతోషంగా ఒక మాట చెప్తాను, అయ్యగారు ఇప్పుడు కూడా పని చేస్తూనే ఉంటారు, ఇప్పుడు కూడా రికార్డింగ్లు చేస్తూనే ఉంటారు. ఎందుకు అవసరం లేదు, ఒక మంచి పొజిషన్ వచ్చేసింది, మంచి సంఘాలు నా దేవుడు అయ్యగారికి దయచేశాడు, ప్రసంగాలకు వెళ్తూనే ఉంటారు. అయినా సరే ఒక స్టూడియో, ఒక యూట్యూబ్, ఒక పాటలో, ఇవన్నీ దేనికోసం అయ్యా అంటే ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ మనం రెస్ట్ తీసుకోవాల్సిన సందర్భం వస్తే, రెస్ట్ తీసుకోవాల్సిన సందర్భాల మధ్యలో మనం ఉంటే, రెస్ట్ తీసుకోవాల్సిన స్థితిలో మనం ఉంటే ఇంకా దాన్ని మళ్ళీ కవర్ చేసుకోలేము మనం. అందుకే సమృద్ధి ఉన్నా ఏం చేయాలి? మీరు కష్టపడాలి. ఉన్నదానికి ఎంతో కొంత మీరు ఏం చేయాలి? నేను అంటాను, తండ్రి చేసిన పొరపాటు ఆశ చేయలా, అభయ చేసిన పొరపాటు ఆశ చేయలా. అభయ అన్నిటిని ఆపేయమన్నాడు, కానీ ఆశ నిర్మానుష్యంలో ఉన్నవి కూడా తిరిగి కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అప్పుడు దాకా అభయ దగ్గర అసలు రాజ్యాలే లేవు, సైనికులే లేరు. ఎప్పుడైతే యవనస్తును ప్రోత్సహించాడు, 8వ వచనం చూద్దాం ఒకసారి. 8వ వచనం, డాళ్లను ఈటెలను పట్టుకొని వారు 3 లక్షల మంది యూదావారును కేడములు ధరించి 2,80,000 మంది బెన్యామీరులను. అసలు ఎంత దూరపు చూపు చూడండి ఒకసారి. అరే సమృద్ధి ఉంది కదా, నచ్చినట్లు తినండి రే, ఇగో 1,000-2,000 ఇచ్చేస్తాం, మీకు ఉద్యోగం వచ్చేదాకా నెల డబ్బులు ఇచ్చేస్తాం, ఆ డబ్బులు మీరు ఏం చేసుకోండి, పండగ చేసుకోండిరా అని చెప్పినట్టుంది. ఇక్కడ యవనస్తులందరినీ ఏం చేశాడు? మిలిటరీలో పెట్టాడు. ఈ 10 సంవత్సరాలలో ఆ దేశానికి ఒక మంచి ఆర్మీని ఏం చేశాడు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారట? మొదటి మాటలో 3 లక్షల మంది, 3 లక్షల మంది యోధావారు ఉంటే బెన్యామీనులు ఎంతమంది ఉన్నారా అంటే 2,80,000 మంది. అంటే ఇప్పుడు ఆ ఆసా పరిపాలిస్తున్న రాజ్యానికి మిలిటరీ ఎంత ఉన్నట్టు? 5,80,000 మంది దేశాన్ని కాపాడేవారుగా ఆశ మార్చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. అంటే ఈ ఆశ ఏలుబడి చేస్తున్న దాంట్లో సమృద్ధిలో రెస్ట్ తీసుకోకుండా రాబోతున్న ఆపదను, రాబోతున్న శ్రమను ముందుగానే పసిగట్టి దేశానికి ప్రాకారాలు కట్టేశాడు. అంత మాత్రమే కాదు, యుద్ధం చేయటానికి కూడా 5,80,000 మందిని ఏం చేశాడు? రెడీ చేశాడు. నేను అంటాను, ఫ్యూచర్లో ప్రాబ్లంలో ఫేస్ అవ్వకుండా, ఫ్యూచర్లో ఇబ్బందులు కాకుండా ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా చేశారా? ఫ్యూచర్ ప్లాన్ ఎంతమందికి రెడీగా ఉంది? రాబోతున్న దినాలలో ఇలా ఇబ్బంది పడతామేమోనని గుట్టుగా ఒక మాట, ఒక ఇంగ్లీష్ ఒక మంచి వ్యక్తి ఒక మాట చెప్పడం నేను చూశాను. కుటుంబంలో అంట భర్తకు భార్యకు కలిపి 3 అకౌంట్లు ఉండాలంట. ఎన్ని అకౌంట్లు ఉండాలి? 1 భర్త పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, 2 భార్య పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి,
మూడవది ఇద్దరి పేర్ల మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఏముండాలి? భర్త పేరు మీద ఒకటి, భార్య పేరు మీద ఒకటి, మూడవది ఇద్దరి పేరు మీద ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ ఇద్దరి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేషన్ ఎలా ఉండాలంటే ఇద్దరు సంతకాలు చేస్తేనే డబ్బులు బయటికి తీయాలి. అందులోంచి ఏం చేయాలి? ఇద్దరు సంతకాలు తీస్తేనే డబ్బులు బయటికి తీసేటట్లుగా ఉండాలి. ఎందుకు అని అంటే మీ ఇంట్లో ఎంత రాబడి వచ్చినా మీరు 1000 రూపాయలు సంపాదించారనుకోండి, 1000 రూపాయలు సంపాదించారు ఆ నెలకే. ఆ 1000 రూపాయల్లో 400 ఏదైతే ఉన్నాయో ఆ 400 ఇద్దరు పర్మనెంట్ అకౌంట్కి వేసేయాలి. ఏం వేసేయాలి? ఇద్దరు పర్మనెంట్ అకౌంట్కి వేసేయాలి. మిగిలిన 600 రూపాయల్లో 400 రూపాయలు మీరు ఆ నెలకు కావాల్సిన లేకపోతే ఆ రోజుకు కావాల్సిన డబ్బులకి వాడేసుకోవాలా. ఇంకా మిగిలిందంతా చెప్పాలి. ఇంక మిగిలిందంతా ఆ 200 ఈయన అకౌంట్లోకి, ఆ 200 100 ఈయన అకౌంట్లోకి, 100 ఆవిడ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. నేను అంటాను, ఈ 100 గురించి ఈవిడ అడగకూడదు, ఈ 100 గురించి ఈవిడ అడగకూడదు. మ్యాటర్ అర్థమైంది మీకు? 100 వేసేసుకున్నారు, అండ్ నీకు 100 ఇచ్చాను కదా 100 ఏది అని ఈయన అడగకూడదు. మీరు కూడా 100 తీసుకున్నారుగా, 100 ఏం చేశారని ఈవిడ పర్సనల్ అకౌంట్లు కొన్ని ఉండాలి. వాళ్ళు ఖర్చులు చేసుకోవాల్సినవి వాళ్ళకు ఉండాలి. ఇలా ఉండగలిగితే కుటుంబంలో డబ్బుల గురించి ఏం రావు. ప్రతి ఒక్కరు నెల 1వ తారీఖు గురించి చూస్తారు. ఎందుకంటే అకౌంట్ ఏం చేయబడుతుంది చెప్పాలి. అకౌంట్ ఏం చేయబడుతుంది? ఎక్కడ మీరు 400 మీకు రానున్న భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం రావటానికి 400 దాచుకున్నారే, మళ్ళీ ఇంకొక 400 మీ కుటుంబ జీవితానికి అవసరమయ్యే డబ్బులు కూడా ఆ నెలకి కట్టేసుకున్నారు కదా. ఇంకా మిగతా 200 మీరు ఏం చేశారు? సంతోషించుకోవచ్చు. ఏది కాబట్టి మీకు చీరలు కావాలంటే చీరలు కొనుక్కుంటారో, డ్రెస్సులు కావాలంటే డ్రెస్సులు కొనుక్కుంటారో, ఏమైనా ముక్కుకి మొత్తం ఏది కావాలన్నా ఎందులో వేసుకోవాలి మీకు అంటే క్యాలిక్యులేషన్ చూసారా? 1000 రూపాయల్లో 100 రూపాయలు మాత్రమే మీరు ఖర్చు పెట్టాలి, 100 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. 400 అంటే 40% దాసేటట్లుగా మీరు ఆశ చేసింది అదే. 5,80,000 మందిని యువతను బయటకు తీసుకొచ్చి కాపాడేవారిగా ఎందుకు మార్చాడో తెలుసా? సుమారు 20 లక్షల మంది ఉన్నారు అక్కడ జనాలు. 20 లక్షల మంది రాజ్యానికి పరిపాలకులుగా చేస్తున్న ఆశ యవనస్తులందరినీ సేకరించి 5,80,000 మందిని తన రాజ్యాన్ని కాపాడేటట్లుగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే సమృద్ధి ఉందో ధనాకాలాన్ని మొత్తం రెడీ చేసుకున్నాడు. ఎప్పుడైతే సమృద్ధి ఉందో ఆహారాన్ని సమృద్ధి చేసేసుకున్నాడు. ఇదిగో ఒక ఆశయే రాజ్యం పట్ల ఎంత ముందు చూపు కలిగి ఉన్నారే, మన కుటుంబాల్లో మనం ఎలాంటి ముందు చూపు కలిగి ఉన్నాము? మన ఆధ్యాత్మిక జీవితాలలో, మన జీవితాలలో నేను కావాలంటే చిన్న పిల్లలు కూడా పాకెట్ మనీ ఇచ్చేతరమా, బర్త్డే వస్తుంది కొనుక్కో అని అంటే, నాకు 3,000 కావాలా, నాకు 5,000 కావాలా, అలాంటి డ్రెస్ నేను కొనుక్కోవాలి. మా చిన్నతనంలో ఏంటో తెలుసా? బర్త్డేకి వచ్చేవన్నీ మేము దాచేసుకునేవాళ్ళం. ఎందుకు? అప్పుడు దాకా లేనిపోని ఇళ్ళందరికీ కూడా వెళ్ళిపోయేవాళ్ళం. మా చిన్నతనంలో 50 రూపాయలు ఇవ్వటం అంటే చాలా గొప్ప. ఇదివరకు మట్టి కుండలు ఉండే, మట్టి కుండలు ఏం చేసేవాళ్ళం? దాచేసుకొని సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరానికి వెళ్ళేటప్పుడు ఆ డిబ్బి తల్లి చేతుల్లో పెడితే మాకు కావాల్సిన యూనిఫాములు, మాకు కావాల్సిన సైకిళ్ళు, దానికి కావాల్సిన డబ్బులు యాడ్ చేసుకుని ఏం చేసేవారు మాకు. ఇప్పుడు అబ్బా పొద్దునకి ఇస్తే గంట తర్వాత మ్యాటర్ ఏంటో తెలియట్లేదు. ఎంతకి ఇచ్చాను కదమ్మా, ఇంతకే, ఇప్పుడు దాకా ఎక్కడమ్మా, ఇప్పుడు ఈ మధ్య డబ్బులు ఇంకా చేతిలోకి రావట్లేదు, పలానా రోజు ఇచ్చేస్తాడు కదని ఈ లోపలనే ఆటలు కూడా పెట్టేసుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే ఆ రోజు ఇవ్వలేదంటే మళ్ళీ బాకీ పెట్టాలా. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ నెల మనం ప్రశాంతంగా ఉండే నెల, శాంతిని నొసగవలసిన నెల, సమృద్ధిని నింపవలసిన నెల, తొలకరులు పడుతున్న నెల, తిరిగి రాబడి చూడబోతున్న నెల. ఈ నెలలో మనం ఇదివరకులా ఉండకూడదండి. ఆశ ఎలాగైతే ముందు చూపుతో నా దేశానికి చుట్టూ ప్రాకారాలు కావాలని, నా దేశాన్ని కాపాడటానికి యవనస్తులు కావాలని ఎప్పుడుగా ముందుగా ఆలోచించి ప్రయత్నం చేశారో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆ ప్రయత్నాలు మనం చేయాలా. స్తోత్రం చెప్పండి. అంత ప్రశాంతంగా జరుగుతుంది, ఇబ్బందులు లేకుండా ఆశ అనుకునేటట్లుగా జరుగుతుంది. ఈ లోపల ఒకడు వచ్చాడట, ఈ లోపల రావాల్సిన ఒకడు వచ్చాడు. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండదుగా.
సంతోషంగా జీవించిన వాడికి ఇంట్రెస్ట్ ఉండగా ఒకడు వచ్చాడు. ఎవడొచ్చాడో చూద్దాం. 9వ వచనం. కూషీయుడైన జరాహు 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి ఆశ అతనిని సమృద్ధిగా జీవిస్తున్న సందర్భం అది, వాక్యానుసారంగా జీవిస్తున్న సందర్భం అది. అంత రెడీ చేసుకున్న తర్వాత ఎవడొచ్చాడట? ఎవరొచ్చారు? జరాహు వచ్చాడు. జరాహు అంటే ఈడు నీగ్రోకు సంబంధించిన బ్యాచ్. సౌత్ ఆఫ్రికాలో నీగ్రోస్ ఉంటారు కదండి, ఆ నీగ్రో రాజు వచ్చేసాడట ఈ దగ్గరికి. ఎందుకు? అరే ఆ దేశం ఏంటారు బగబగలాడిపోతుంది, ఎక్కడ చూసిన సంతోషం ఆనందం, ఆ సంతోషాన్ని చూడలేడు ఈ నల్లోడు. నేను అంటాను అక్షరానుసారంగా జరాహు, నేను అంటాను ఆధ్యాత్మికలో ఒక నల్లోడు ఉంటాడు మనకి. ఎవడాడు చెప్పాలండి? సంతోషంగా ఉంటాడికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడైనా 10 నిమిషాలు నవ్వాడు అని అంటే వచ్చేస్తాడు బయటికి. అరే అమ్మ ఆడ నవ్వే సాయంత్రానికి ఏడుపుగా మారిపోద్ది. అప్పుడు దాకా డబ్బులు, అమ్మయ్యా ఈ డబ్బును ఎలా చేద్దామని అనుకుంటాం, లేనిపోని ఖర్చులు తీసుకొచ్చి పెడతాడట. ఇక్కడ కూడా ఆశ సమృద్ధిగానే ఉన్నాడు, అన్ని పక్కా ప్లాన్ చేసుకున్నాడు. ఈ లోపల రావాల్సిన వాడు ఒకడు వచ్చేసాడు, నీగ్రోగాడు. ఎలా వచ్చాడంట? 1000 సైన్యం తీసుకుని వచ్చాడట, 300 రథాలను తీసుకొచ్చాడట. ఈ ఆశ ఏ రాజ్యం దగ్గర అయితే ఉన్నాడో ఆ రాజ్యం యొక్క మైదానం దగ్గర నుంచున్నాడట. మైదానం దగ్గర నుంచుని ప్రగల్భాలు పలుకుతున్నాడు. రే ఆశ రా, మన యుద్ధం చేద్దాం. ఇది వరకు యుద్ధాలన్నీ ముఖాముఖిగానే జరుగుతున్నాయి. చెప్పుకుంటారే నీ మీదకు రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నాను, మీరు యుద్ధానికి రెడీ అయిపోండి అని చెప్పి రాజ్యాలు వెళ్ళిపోయి మైదానంలో కొట్టుకునేవారు ఇదివరకు అవి. కానీ ఇప్పుడు ఏమైపోయినా తెలుసా? అందరు పడుకున్నప్పుడు బాంబులు వేసేస్తున్నారు. ఇజ్రాయెల్లో జరిగింది ఏంటండి? అందరూ హ్యాపీగా పడుకున్నారు, తీసుకెళ్ళిపోయి రాత్రి బాంబులు వేసేసారు. 24/11 ఆ రోజు నవంబర్ 11వ తారీఖున ట్విన్ టవర్స్ ఏం చేశారు? అందరూ హ్యాపీగా జరుగుతుంది. ఎప్పుడెక్కడో తెలియదు ఫ్లైట్ ఎక్కేసాడు, 4 విమానాలని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? ట్విన్ టవర్స్లో గూర్చి తెల్లారుజామున పట్టపగలు 11ంటికి అసలు యుద్ధం అనేది చెప్పకుండానే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బిన్ లాడెన్ ఏం చేశాడు? మొత్తాన్ని వెన్ను దెబ్బలో. ఇదివరకు రాజ్యాలతో యుద్ధం చేసేటప్పుడు ముఖాముఖిగా చేసుకునేవారు. సాతానుడు కూడా అంతే, ఈ నల్లోడు కూడా అంతే. మన జీవితంలో రాబోతున్న ఈ నల్లోడు కూడా అంతే. చెప్పిరాడాడు, నువ్వు సంతోషంగా ఉన్నావా, సమృద్ధితో ఉన్నావా, ప్రార్థనలో ఎదుగుతున్నావా, అప్పుడు వచ్చేస్తాడు. అప్పుడు వచ్చి అంటాడు, రే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా వెంటనే నేనేం చేసేస్తాను దాన్ని అని 1000 సైన్యాన్ని వేసుకొచ్చేసాడట, రథాలను వేసుకొచ్చాడట. ఆ రథాలను వేసుకొచ్చిన తర్వాత అన్ని రెడీగా ఉన్న ఆశ ఆ జరాహు దగ్గరికి ఎదుర్కోవటానికి వెళ్ళాడట. ఎదుర్కోవటానికి వెళ్ళాడు. 10వ వచనం చూద్దాం. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. ఎదురుగా నల్లోడు కనిపిస్తున్నాడు. ఎదురుగా నల్లోడు ఎలా కనిపిస్తున్నాడు అంటే, రే నా దగ్గర ఎంతమంది ఉన్నారో చూడు అని ప్రతి ఒక్కరిని లైన్లో నుంచో పెడతాడట. ఆ 1000 వచ్చిన వాళ్ళందరినీ లైన్లో నుంచో పెట్టాడట. ఒక మంచి డెకరేటివ్గా ఆ యుద్ధం అంతటిని చేశాడు. పంక్తులుగా కూర్చోబెట్టాడు, 300 రథాలు రెడీ చేశాడు. చూడగానే ఎంతమందా అయ్యా నాకు యుద్ధం వద్దు నాయన, నీ కాలు పట్టుకుంటాను బాంచేదని అంటాడేమో అనుకున్నాడు ఆశ ఏం చేశాడో తెలుసా అండి? ఆ సాతాను చూస్తుండగానే ఆ యుద్ధం మైదానంలో మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టాడు. అప్పుడు యెహోవా ఏం చేశాడో తెలుసా? యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో నుండి నీకన్నా ఎవరున్నారయ్యా? నేను నమ్ముకొని ఉన్నాను, నీ నామమును బట్టియే బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. ప్రార్థించగా, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆశ ఒట్టి చేతులతో ఉన్నాడా? ఏమీ లేనివాడిగా ఉన్నాడా? రెడీగా లేనివాడిగా ఉన్నాడా? ఏం లేడే. ఆశ ఆల్రెడీ దేశం చుట్టూరు ఏం చేశాడు?
ప్రాకారాలు కట్టేశాడు, గోపురాలు కట్టాడు, కావలసిన సిద్ధాంతం అంతా రెడీ చేశాడు. యుద్ధం చేయడానికి కూడా 5,80,000 మందిని యవనస్తులు రెడీ చేసుకున్నాడు. కత్తులు కటారాలను చేశాడు. డాలును పట్టుకున్నవారు, కత్తులు పట్టుకున్నవారు రెడీగా ఉన్నారు. అన్నీ రెడీగా ఉన్నా ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో ఆ యుద్ధ భూమిలో ఆస ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? అయ్యా అయ్యా, నేను నీ పేరట యుద్ధానికి వెళ్తున్నాను నాయనా. ఈ మాకు శత్రువులుగా ఉన్న ఈ దేశంలో నుండి మమ్మల్ని మేము రక్షించుకోవటానికి మేము బయలుదేరుతున్నాం. కానీ మమ్మల్ని కాపాడేది మా బలం కాదు, మా పరిస్థితి కాదు. నీ బాహు మాతో ఉండాలి, నీ కాపుదల మాతో ఉండాలి. నీవు మా జీవితాల్లో ఉండగలిగితే ఈ యుద్ధం మేమేం చేస్తామో తెలుసా? గెలవగలం. ఆయన అంటున్నాడు, అయ్యా విస్తారమైన సైన్యం చనిపోకుండా మారటానికి, విస్తారమైన సైన్యాన్ని మేము ఎదుర్కోవటానికి వెళ్తున్నాను. మా దేశంలో ఎంతోమంది కోల్పోతున్నా మేమేం చేస్తున్నాం తెలుసా? యుద్ధానికి అడుగు పెడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా జరిగిన కార్యం 12వ వచనం. నిలువనీయక వారిని మొత్తినందున. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. అంత రెడీగా ఉన్న ఆశ, విశ్వాసం ఎందులో ఉందో తెలుసా అండి? దేవునిలో ఉంది. అయ్యా మేము కోల్పోతున్నాం, అయినా పర్లేదు యుద్ధం చెయ్యాలి కదా అని యుద్ధానికి ప్రారంభమైపోయాడట. యుద్ధాన్ని ఎదుర్కొంటూ వెళ్తున్నాడట. ఆ యుద్ధాన్ని ఎదుర్కొంటూ వెళ్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో వీళ్ళు యుద్ధ భూమిలోనికి వచ్చేటప్పటికే నా దేవుడు వాళ్ళు ఏం చేశాడు? మొత్తం ఒక దెబ్బ వేసేసాడంట. ఎవరికి వారు పరిగెట్టేస్తున్నారంట. అక్కడ ఎవరికి వాడు పరిగెట్టేస్తున్నాడట. అంత మాత్రమే కాదు, 13వ వచనం చూద్దాం. గెరారుకు వచ్చి చదవండి. కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను పారిపోయిరి. యూదా వారు విశేషమైన కొల్ల సొమ్మును. స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటాను ఆశ అంతమందిని రెడీ చేయడానికి దేనికి రెడీ చేసాడో తెలుసా? కొల్ల సొమ్మును సంపాదించుకోవటానికి. హ్యాపీగా యుద్ధానికి వెళ్ళి చనిపోవలసిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? దోపుడు సొమ్మును దోపుకొని వచ్చేసారట. వాళ్ళే ఏం సొమ్మును తీసుకొచ్చారు? దోపుడు సొమ్ము. కొల్ల సొమ్ము అంటే వేరే వాడి దగ్గర తీసేసుకున్న డబ్బులు, వేరే వాళ్ళ దగ్గర తీసేసుకున్న డబ్బులు. ఆశా సైన్యం హ్యాపీగా సరదాగా వెళ్ళి ఏం చేసుకుని వచ్చాడు? సంచులు వేసుకుని. ఎందుకు జరిగిందో తెలుసా ఇదంతా? యుద్ధం చేయకుండానే యుద్ధం గెలిచిపోయాడు ఆశ. యుద్ధం చేయకుండానే, కష్టపడకుండానే, చెమట ఓర్చకుండానే ఒక ప్రార్థనతో అన్నీ సిద్ధపరచుకొని, ఏవి లేనప్పుడు కూడా కాదు, అన్నీ రెడీగా ఉండి, యుద్ధం చేయవలసిన సామర్థ్యం ఉండి అన్నీ రెడీగా ఉన్న ప్రార్థనాపూర్వకంగా అడుగు వేశాడు. కాబట్టే వీరు యుద్ధానికి వెళ్తున్న సందర్భాల మధ్యలో ఎవరికి వారు పారిపోతున్నారట. వీళ్ళు అరే యుద్ధం చేద్దాం రండ్రా అనే వాళ్ళకి ఎదురు వెళ్ళాల్సింది వీళ్ళు వెళ్తూనే ఉన్నారు, వారు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. పరిగెడుతున్నప్పుడు ఎవరైనా ఎదురొస్తే యుద్ధం చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ పారిపోతున్నారు, వాళ్ళ వెనక వీళ్ళు పారిపోతున్నారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఎవరే మీకు మీ దేవుడికి ఏంటి దండం, మీకు మీ దేవుడికి దండం, మేము మీద పెట్టుకోలేం, మేము అరే ఆగండ్రా, మిమ్మల్ని కనీసం ఒక్కనే కొడతాం రా. అబ్బే అందరూ పారిపోయారంటే. ఎలా పారిపోయారంటే వారు డబ్బులు దోచుకున్నదంతా అక్కడ వదిలేసి పారిపోయారంట వాళ్ళందరూ. వీళ్ళు పరిగెట్టి 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 యుద్ధం ఎలాగో చేయలేకపోయారు. ఏం చేశారో తెలుసా? దోచుకున్న కొల్ల ధనాన్ని తిరిగి రాజ్యంలోనికి తీసుకొచ్చేశారు. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నా దేవుడి పేరట చెప్తున్న మాట, ఆశ చేసిన ఈ కార్యక్రమం మనకు తెలియని కార్యక్రమం ఏం కాదు, మనకు తెలియనిదేం కాదు. ప్లానింగ్ గురించి ఆశ చేసుకున్నంత పర్ఫెక్ట్ ప్లానింగ్ మన జీవితంలో మనం చేసుకుంటే, మన కుటుంబాల్లో మనం చేసుకోగలిగితే ఆశ పొందిన సమృద్ధిని దేవుడు మనకు కూడా దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. 4 అంశాలండి. గొప్ప సమృద్ధితో కూడా లేదు. అయ్యా నేను నెమ్మదిగా ఉండాలంటే అన్యాచారాలకు దూరంగా ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి, ఆరాధనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఆరాధనకి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ప్రార్థనకి ఇవ్వాలి అని యూదులకు ఆజ్ఞాపించి ప్రార్థనలు ప్రారంభించాడు. మొదటి పని ఎప్పుడైతే పని చేశాడో కుటుంబంలో శ్రమలు ఇబ్బందులు లేకుండా సమృద్ధితో శాంతియుతంగా జరిగిపోయిందట.
ఆ శాంతియుతంగా జరిగినప్పుడు, ప్రశాంతంగా వెళ్తున్నప్పుడు కట్టడం ప్రారంభించాడు. ఏం కట్టాడు? ప్రాకారాలను కట్టారు, గోపురాలను కట్టాడు. సమృద్ధితో నింపటానికి ఎప్పుడైతే ఆయన కట్టడం ప్రారంభించాడో ఆయన దినాభివృద్ధి చెందటం ప్రారంభించాడు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టేవారు చాలామంది, కానీ ఖర్చు పెట్టకూడదు. ఇందాక చెప్పాను కదా ఫార్ములా, దాని ప్రకారం మీరు కట్టగలిగితే మీరు అంతగా వృద్ధి పొందుతారు. స్తోత్రం చెప్పండి. ఆయన వృద్ధి పొందటం మాత్రమే కాదు, యవనస్తులందరినీ దరి చేర్చారట. తన రాజ్యాన్ని కాపాడే 5,80,000 మంది బలాన్ని చేకూర్చారు. మరి మీ కుటుంబానికి ప్రొటెక్షన్ ఏదండి? కుటుంబానికి ప్రొటెక్షన్ ఎక్కడుందండి? కుటుంబానికి కంచేసుకుని కూర్చున్నారా? ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? అబ్బే అయ్యగారు ఉన్నారు కదండి. లేకపోతే టీవీలో ఈ మధ్య ఇదివరకు మేము మనీ ఆర్డర్ వేసి పంపించేవాళ్ళండి. ఈ మధ్య టీవీలో QR కోడ్ ఉందండి, అక్కడ స్కాన్ చేసి వాట్సాప్లో పెట్టేస్తే ప్రార్థన చేస్తున్నారండి. ఆ ప్రార్థన మాకు సరిపోద్దండి. నేను అంటాను, మీ సమయం వచ్చినప్పుడు నేను అంటాను, ఒకవేళ QR కోడ్ చేసిన వాళ్ళందరూ సమృద్ధితో నింపబడిపోతే ప్రపంచం అంతా ఎప్పుడో దేవుడిని వెంటాడేసేవారు. ఇప్పుడు దరిద్రం ఎలా తయారైపోయిందంటే, దేవుడు నమ్మిన వారే కొంతమంది ఈ డబ్బుల చేత వీటిలన్నిటి చేత చూసి చిరాకు వచ్చి దేవుడిని దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఇప్పుడు సోకాలు బాగా దూషించే వాళ్ళు కూడా ఇదివరకు క్రైస్తవులోనే ఉన్నారంట. వాళ్ళు ఏంటయ్యా అంటే, ఇదిగో వాళ్ళు ఇలాగ ఎప్పుడు డబ్బుల గురించే, డబ్బులండి, డబ్బులు, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు. మనకైతే అలాంటి కాన్సెప్టే ఇలా, ఎప్పుడు డబ్బులండి, డబ్బులు. అది కడతనం, ఇది తీసుకురండి, ఇది కడతనం, ఇది తీసుకురండి, 40 రోజులు అది, 40 రోజులు ఇది, ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడతారండి. చిరాకు వచ్చేసి బయటికి వెళ్ళిపోయి, నేను అంటాను, దేవుడు మనకి హ్యాపీగా ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్లోనే మనం జీవించేసి అలా సమృద్ధి ఇచ్చినప్పుడు ఆశలాగా ముందు చేయగలిగినవన్నీ చేసి అలా. ఇప్పుడు ఇక్కడ మిక్సర్ ఒకటి ఉంది, అక్కడ కెమెరాస్ ఒకటి ఉన్నాయి, మనకు కావాల్సిన సమృద్ధి అంతా మన బలం ఉన్నప్పుడు ఎవరో చెప్పాల్సిన అవసరంలా. ఏది లోటుగా ఉందో చూసుకోవాలి, ఆ ప్రకారం మనం ఏం చేసేసుకోవాలి. రైట్. మొన్న కూడా ఆ సంస్కారం ప్లేట్ మనకు నచ్చలేదు, ఒక సంస్కారానికి కావాల్సిన ఒక మంచి స్థితిని కూడా దేవుడు మనకు దయచేసాడు. ప్లేట్లు వాళ్ళ కదా, మనం కూడా ఒక కమ్యూనియన్ సెటప్ మనం చేయకోగలిగాం. ఎందుకయ్యా అంటే మనకు ఉంది, మనం చేయగలిగాం. నేను అంటాను, సమృద్ధిలో ఉన్నప్పుడే అవసరతలన్నింటినీ ఏం చేసుకోవాలి, మీరు కట్టుకోవాలా. అలా కట్టుకున్నాడు ఆశ. అంత కట్టువైపోయిన తర్వాత నల్లోడు వచ్చాడట. నల్లోడు వచ్చిన అన్నీ ఉన్నాయి కదా, నేను యుద్ధం చేసేస్తాను, వెళ్ళిపోయి యుద్ధం చేస్తాను అనుకోలేదు. ఆ నల్లోడి దగ్గర మోకరించి ప్రార్థన చేయగలిగాడు. ఆ నల్లోడు ఆస్తిని కూడా ఈడు తీసేసుకున్నాడు. మోకరించి ప్రార్థన చేయగా యెహోవాయే ఆ వేలుగా వచ్చిన ఆ సైన్యాన్ని 300 రథాలని తరిమేశారంటండి. అరే కొడతామరా అంటే, అబ్బా మీ దేవుడు మాకొద్దు, మీరు మాకొద్దు, పరిగెట్టేశారట. ఉన్నదంతా వదిలి పరిగెట్టారట. వెళ్ళిన సైనికులందరూ దోపుడు సొమ్ముని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు సంతోషంగా. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఆశకు కలిగిన ఆ జీవితం దేవుడు ఈ నెలలో మనకు దయచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆశ చేసినట్లుగా మనం చేయగలిగితే, ఆ సమృద్ధితో కనుక మనం ఉండగలిగితే, పర్ఫెక్ట్ ప్లానింగ్తో కనుక మనం ఉండగలిగితే, నా దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటయ్యా అంటే, ఆయన దినములలో చదువుతాం, మొదటి వచనం చివరి మాట, అతని దినములలో దేశము 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. నేను అంటాను, అతని దినములలో కాదు, డానియల్ దినములలో. మీ పేరు పెట్టుకోండి అక్కడ. మీ పేరు పెట్టుకుంటే మీరు ఈ విధంగా జీవించగలిగితే, ఆశ ఏ విధంగా ప్లానింగ్తో ఉన్నాడో ఆ ప్లానింగ్ ప్రకారం జీవించగలిగితే, దేవుడు మీకు ఇస్తున్న గొప్ప బహుమానం ఏంటో తెలుసా? మీ జీవితాలకు నెమ్మది చేకూరుస్తారు, మీ వ్యాపారాలకు నెమ్మదిని చేకూరుస్తారు, మీ ప్రతి పరిస్థితుల్లో నుండి, ఆటంకాల నుండి సమృద్ధితో నింపగలిగిన దేవుడు. అలాంటి గొప్ప దీవెన, ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి దేవుడు తన భక్తుడైన ఆశాను చూపిస్తూ తండ్రి చేసిన పొరపాటును కూడా ఆయన రెక్టిఫై చేసుకుని పద్ధతి ప్రకారం కొన్ని కార్యక్రమాలు చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే కార్యక్రమాలు ప్రారంభమైపోయాయో, తండ్రి ఏలుబడిలో ఉన్న ప్రశాంతత ఒక 10 సంవత్సరాలు
ఆ దేశానికి వచ్చిందట. దేవుని బల్లలోనికి సమీపిస్తున్నా. ఎంతోమంది ఇంకా మనసులో నెమ్మది లేక, ప్రశాంతత లేక, గొడవలతో ఎవరికి ఎలా కట్టబడాలో, ఏం చేయాలో తెలియని సందర్భాల మధ్యలో, ఎవరికి ఏ విధంగా ఆన్సర్ చెప్పాలని తెలియని సందర్భాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, కన్నీటి మధ్యలో ఎంతోమంది ఉన్నారు. ఇవాళ నా దేవుడు వారందరితో సూటిగా చెప్తున్నమాట, మీకు నెమ్మదిని చేకూరుస్తున్నాను. ఆ దినములలో 10 సంవత్సరాలు ఆశకి ఏ విధంగా నెమ్మది కలిగిందో, నేడు ఈ నెలలో, తొలకరి పడుతున్న ఈ నెలలో నా దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మీ జీవితాలకు నెమ్మదిని చేకూరుస్తాను. మీ జీవితాలకు నెమ్మదిని చేకూరుస్తాను, ప్రశాంతతను చేకూరుస్తాను. అలా జడులు లేని జీవితాన్ని మీకు దయచేయబోతున్నాను. ఇబ్బందులు లేని జీవితాన్ని, సమృద్ధితో కలిగిన జీవితాన్ని, ఆ ఆటంకం లేని జీవితాన్ని నా దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? 4 గుణాలు. ఆశా చేసిన ఈ 4 గుణాలు మన జీవితంలో ఉండగలిగితే సమృద్ధితో నింపే దేవుడు మన దేవుడు. సమృద్ధితో నింపే దేవుడు మన దేవుడు. ఆ సమృద్ధిని మన చేతిలో ఉంచుకునేటట్లుగా, సమృద్ధితో మన జీవితాన్ని ఉంచేటట్లుగా ఒకసారి 2 చేతులు పైకెత్తుదాం. 2 చేతులు పైకెత్తుదాం. బిగ్గరగా దేవాది దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.